ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబుల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్. ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలంగాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి, మన దేశ రాజధాని బాగుండాలి, మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొక్కసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే వికసిత్ భారత్ లో భాగంగా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఢిల్లీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది, అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి, అభివృద్ధి కామన దూరంలో ఉంది. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగితే మేము స్కూళ్లు పెట్టామన్నారు. బాగానే ఉంది. స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు. నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.